హాయ్ అండి. ఈరోజు వీడియోలో సూపర్ ఫిట్టింగ్ తోటి ఇలా ఫ్రిల్స్ ఫ్రాక్ ఎలా కుట్టాలి, ఎలా కట్ చేయాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే చాలు. నడుము దగ్గర చూసారు ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది. చాలా బాగుంటుందండి. మీరు ఇలాగా మెత్తగా ఉన్న క్లాత్ శారీస్ మాట, ఇది శారీ తీసేసుకుని ఇలా నీట్గా కుట్టుకున్నారంటే ఫిట్టింగ్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ సమ్మర్లో వేసుకుంటాను కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి జస్ట్ నార్మల్గా ఒక 150-160 శారీ అండి. మెత్తగా ఉన్న శారీ అనమాట. ఇలా ఫ్లవర్స్ ఉంటే ఈ లుక్ ఉంటుంది. అయితే మనం ఇక్కడ మొత్తం శారీ అంతా తీసేసుకున్నాను. దీంట్లో ఒక బ్లౌజ్ పీస్ ఉంది, బ్లూ కలర్ బ్లౌజ్ పీస్, అది కూడా కట్ చేసాను. లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్ అండి. పాలిస్టర్ లైనింగ్ సన్నగా ఉంటుంది. నడుము లూజ్ వచ్చేసి 28 అనమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 30 కన్నా తక్కువే ఉంటుంది. ఈ ఆది ప్రకారం కుట్టమని ఇచ్చారు. ఇది నేను కుట్టిన లాంగ్ ఫ్రాకేనండి. కాటన్ బాడీ పార్ట్కి కాటన్ 1 మీటర్ తీసుకున్నాను. కింద బాటమ్ పార్ట్కి పాలిస్టర్ క్లాత్ 2 మీటర్లు తీసుకున్నాను. సో దీన్ని బట్టి మనం కొలతలు తీసేసుకుంటే మనకు తెలిసిపోతుంది. షోల్డర్ వచ్చేసి 13 ఇంచులండి. అదేవిధంగా బాడీ హైట్ వచ్చేసి 12 ఇంచులు, 12.5 ఇంచులు. ఆర్మ్ లూజ్ వచ్చేసి 6.5 వచ్చింది. ఇదిగోండి 13 ఇంచులు. అదేవిధంగా హైట్ వచ్చేసి బాడీ హైట్ వచ్చేసి బాడీ పార్ట్ 12.5, చంక డౌన్ వచ్చేసి అది ఆర్మ్ లూజ్ వచ్చేసి 6.5 వచ్చింది. సో ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా చూసేసుకుని హైట్ మొత్తానికి హైట్ వచ్చేసి 41 దాకా వచ్చిందండి. దీంట్లోంచి ఒక 5 ఇంచులు అనేది ఫ్రిల్స్ కావాలి. ఈ 41 రెడీ అయిన తర్వాత 41 రావాలండి. దాంట్లోనే ఫ్రిల్స్ ఒక 5 ఇంచెస్ అలాగా నేను హైట్ పెడతాను. కింద నేను కుర్చీల కింద పెట్టాను కదా స్టెప్ అనేది, అది 5 ఇంచెస్. పైన 12.5 అనేది బాడీ పార్ట్, మిగిలినంతా కింద బాటమ్ పార్ట్ వస్తుంది. ఇప్పుడు నేను వచ్చేసి లైనింగ్ని బాడీ పార్ట్ కింద కట్ చేసుకుంటున్నాను. లైనింగ్ వచ్చేసి కాటన్ లైనింగ్ 1 మీటర్ తీసేసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ ప్రిన్సెస్ కట్ అండి. ఫ్రంట్ పార్ట్లో మీకు ప్రిన్సెస్ కట్ వచ్చినప్పుడు దేనికి దానికి ఇలాగ ఫోల్డింగ్ కాకుండా దేనికి దానికి సపరేట్గా కట్ చేసుకున్నారంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఫ్రంట్ చూసారా షేప్ ఎంత బాగా వచ్చిందో అంత బాగా వస్తుంది. అయితే నేను ఇలాగా డబుల్ ఫోల్డింగ్ అయితే చేయట్లేదు. సింగిల్ ఫోల్డింగ్ కింద తీసేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉన్నాయి, ఓపెనింగ్స్ ఆపోజిట్ ఉన్నాయి. ఎడ్జెస్ కోసం ఒక స్ట్రైట్గా లైన్ వేసాను. నాకు ఖర్చులు కావాలి కదా కింద బాటమ్ పార్ట్ జాయిన్ చేసుకుంటానికి బాడీ పార్ట్కి, అందుకు ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. వీళ్ళు బాడీ పార్ట్ హైట్ వచ్చేసి 12.5 ఉందండి. 12.5కి ఒక మార్కింగ్ వేసేద్దాము. చెస్ట్ లూజ్ వచ్చేసి 32, దాంట్లో 4వ భాగం 8 ఇంచులు. ఆర్మ్ లూజ్ వచ్చేసి 13 ఇంచులు, 6.5 దాంట్లో సగము. ఇప్పుడు హైట్ వచ్చేసి మనం 12.5 ఇంచులు తీసుకోవాలి. కింద నాకు ఖర్చు వదిలేసి 12.5కి మార్కింగ్ వేస్తాను. చూడండి ఇలా 12.5కి ఒక మార్కింగ్ వేసేసేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి 6.5 వచ్చింది. 13 ఇంచులు కదా, 6.5 అనమాట. 6.5కి ఒక మార్కింగ్ వేసేసుకుని షోల్డర్ మార్కింగ్ ఇది. చంక డౌను నేను వచ్చేసి 6.5 తీసుకుంటున్నాను, అంటే బోట్ నెక్ కదా అందుకుని. చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచులు, దాంట్లో సగం వచ్చేసి అంటే 4వ భాగం వచ్చేసి 8 ఇంచులు. ఓకే అయిపోయింది కదా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కింద కూడా చెస్ట్ లూజ్కి మార్కింగ్ వేసేసుకోండి. నడుము లూజ్ తర్వాత చూపిస్తాను. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ 8 ఇంచులు ఉందా లేదా చెక్ చేసుకోండి. పైన మనం 6.5కి మార్కింగ్ వేసాం కదా, కింద కూడా 6.5కి మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా స్ట్రైట్గా లైన్ వస్తుంది. ఇక్కడ కూడా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు కరువు స్కేల్ తీసేసుకోండి. ఈ ఎల్ షేప్ దగ్గర కరెక్ట్గా టచ్ అయ్యేటట్టు, ఈ ఎల్ షేప్ టచ్ అయ్యేటట్టు మార్కింగ్ వేసుకుని అదేవిధంగా షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఆర్మ్ రౌండ్ మ్యాచ్ అవ్వాలన్నమాట. 6.5కి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. గీత కింద నుంచి కొలుచుకోండి. ఇలాగా నీట్గా కొలుచుకుంటే నాకు 6.5కి మ్యాచ్ అయిపోయింది. అందుకు నాకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చింది. అర్థమైంది కదా. లైట్గా స్లోప్ ఇస్తే మనం కుట్టేటప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనకి షోల్డర్ దగ్గర స్లోప్ ఇస్తే కొంచెం పక్కకు జరుగుతుంది. అప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనకి చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకుని మిగతాదంతా నెక్ కింద వదిలేయాలి. నెక్ డౌన్ వచ్చేసి నేను 3.5 ఇంచులు తీసుకుంటున్నానండి. వెనకాల లైట్గా ఒక చిన్న షేప్ ఇస్తాను. 3.5కి మార్కింగ్ వేసుకుని ఇలాగా ఎల్ షేప్ ఇచ్చేసేయండి. కరువు స్కేల్ తీసేసుకొని నీట్గా ఇలాగా కరువు అనేది తిప్పేసుకోండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ వదిలేయండి. ఇక్కడ డౌన్ ఎక్కువ పెట్టొద్దని చెప్పారు వీళ్ళు. నెక్ డౌన్ 2.5కి మార్కింగ్ వేశాను. విడ్త్ వచ్చేసి 2 ఇంచులు ఇచ్చాను. ఇలాగా విడ్త్ ఓన్లీ 2 ఇంచులు ఇచ్చాను. హైట్ వచ్చేసి 2.5 ఇచ్చాను. సింపుల్గా కావాలంటే ఎక్కువ బ్రాడ్ వద్దు అన్నారు. అంటే మొత్తానికి మనకి నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చింది. ఇలా షేప్ ఇచ్చేసిన తర్వాత నేను లైట్గా ఈ షేప్ ఇస్తున్నానండి. ఎప్పుడు డ్రాప్ ఇస్తాను కదా, ఈసారి ఈ షేప్ ఇస్తున్నమాట.
ఈ షేప్ ఇవ్వడం వల్ల కొంచెం డిజైన్గా ఉంటుంది. వీళ్ళకి డ్రాపులు చాలా ఉన్నాయి. నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులండి. దాంట్లో 4వ భాగం 7 ఇంచులు. ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకి తక్కువ అంటే 7 ఇంచులు, మొత్తానికి వీళ్ళకి 7 ఇంచులు, దానికి ఒక 1 ఇంచు కప్పితే 8 ఇంచులు. 8 ఇంచులకు మార్కింగ్ వేసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్, అటు ఒక హాఫ్ ఇంచు, ఇటు ఒక హాఫ్ ఇంచు. 28 కన్నా కొంచెం తక్కువ ఉంది నడుము లూజు, పర్లేదు. మనం డాట్ల కోసం మాత్రమే నడుము లూజును వాడదాము, ఇంకెక్కడ వాడము. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి ఇలా నీట్గా. ఇక్కడ కూడా అంతే, ఇలా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కూడా అంతే, డాట్స్ దగ్గర చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ 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 కింది పాటలో కూడా అంతే ఒక మార్కింగ్ వేసేసేయండి. దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి ప్రిన్సెస్ కట్. అయితే ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. ప్రిన్సెస్ కట్ ఫోల్డింగ్ కూడా మన వైపుకి ఉండాలి కదా, అలా ఫోల్డింగ్ వేయడం వల్ల క్లాత్ అనేది కొంచెం వేస్ట్ అవుతుందండి, లైనింగ్ క్లాత్. అయితే నేను ఏం చేస్తానంటే ఈ కోరాస్ ఉన్నది నా వైపు పెట్టేసుకుని కుట్టేటప్పుడు జాయిన్ చేస్తానమాట. జాయిన్ చేయడం వల్ల మనకి ఇంకా ఓపెన్ ఉండదు, క్లాత్ కూడా బాగా సేవ్ అవుతుంది. ఇది మంచి టిప్ అండి. చిన్న అతుకు పడినా కూడా ఏం ప్రాబ్లం లేదు. అయితే మనం జాయిన్ చేయడానికి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ కొద్దిగా ఒక పావించ్ అంతా ఎగస్ట్రా పెట్టుకోవాలి. మనకి జాయిన్ చేయడానికి ఎంత ఖర్చు కావాలో అంత పెట్టేసుకుంటే మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట, వేస్ట్ అవ్వదు. ఇక్కడ నేను మళ్ళీ జాయిన్ చేసేస్తాను ఎంతైతే నేను ఖర్చు పెట్టుకున్నాను అంతా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ వేయాలి. వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక 1 ఇంచు, కప్స్ పెట్టుకున్న వాళ్ళకి 1.5 ఇంచ్ అలా తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్. అలా తీసుకుంటాం వల్ల మీకు ఫ్రంట్ పార్ట్ ఎత్తేసినట్టు రాదనమాట. ఎంత బాగా వచ్చింది చూసారా, షేప్ అనేది అంత బాగా వస్తుంది. ఇప్పుడు కర్వ్ స్కేల్ వాడకుండా డైరెక్ట్గా ఇలాగ వీల సహాయంతో ఎల్ షేప్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇక లోతు తీసుకుంటానికి ఇలా కర్వ్ తిరిగిన చోట లోతు తీసుకోవాలండి. ఇక్కడ మనకి కర్వ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ 30 ఇంచ్ వరకు మన వైపుకి మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ ఇలా క్రాస్గా ఇలాగ తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు మీకు ఇక్కడ ముడతలు అనేది రాదనమాట. నెక్ డీప్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచులు తీసుకుంటున్నాను. మరీ ఫ్రంట్ పార్ట్ అనేది పైకి వరకు ఉంటే బాగోదు, అందుకని చెప్పేసి నేను 4 ఇంచులు తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్లో 3.5 తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్లో 4 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా నేను రౌండే ఇస్తున్నాను. షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి. ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి 9.5 10 ఇంచుల వరకు తీసుకోవచ్చు. నేనైతే 9.5 తీసుకుంటున్నాను, ఎందుకంటే హైట్ కూడా తక్కువ ఉంది కదా, అందుకుని. కింద 2.5 తీసుకుంటున్నానండి. పైన మనం ఎక్కడైతే చెస్ట్ పాయింట్ ఇచ్చామో అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను, 3 ఇంచులు. తర్వాత ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వెళ్ళిపోయి ఇలా కర్వ్ తీసేసుకోవాలి ప్రిన్సెస్ కట్ కోసం. నేనైతే కట్ చేసి కుట్టానండి, నార్మల్గానే కుట్టేస్తాను. కింద 2.5 పైన 3 ఇంచులు అనమాట. చెస్ట్ పాయింట్స్ వచ్చేసి 3.5, డాట్కి మధ్య గ్యాప్ 1.5 తీసుకున్నాను, సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ మనం జాయింట్ వేసుకుందాం. ఇలా జాయింట్ వేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుందండి. ఇది మంచి టిప్ అనమాట. ఇక్కడ వీలర్ సహాయంతో ఇలాగా మార్కింగ్ వేసేసుకుంటే మనకి ఏంటంటే అడుగు భాగంలో కూడా మార్కింగ్ వచ్చేస్తుంది, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ ఇస్తే ఖచ్చితంగా కొంచెం హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ ఉండాలి, పైకి ఎత్తేసినట్టు రాదు. ఇక్కడ ముడతలు రాకుండా కొంచెం లోతు అనేది తీసేసుకోండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేద్దాము. సో ఈ క్లాత్ అంతా మనకి మిగిలింది వాళ్ళకి ఇచ్చేద్దాము. హ్యాండ్కి నేను వేయట్లేదు, వేయకపోతేనే పఫ్ అనేది బాగుంటుంది అనమాట. సో రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకోవాలి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అయితే పళ్ళు అనేది లేదు దీనికి, మొత్తం ఈక్వల్గానే ఉంది. కానీ బ్లౌజ్ పీస్ ఉంది, ఆ బ్లౌజ్ పీస్ కట్ చేసేసి పక్కన పెట్టేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఇది బ్లౌజ్ పీస్. ఇది వచ్చేసి నేను యాక్చువల్గా 500 తీసుకుంటానండి, కానీ వీళ్ళు పీకో 400 మాట్లాడుకున్నారు, అందుకని చెప్పేసి పీకో చేయట్లేదు. నార్మల్గా ఫోల్డింగ్ చేసేసి కుట్టేస్తున్నాను. అది పీకో చేస్తే 500 తీసుకుంటాను, ఎందుకంటే నాకు పీకోకే మనీ అవుతాయి. సో 400కి మాట్లాడుకున్నాను కాబట్టి పీకో చేయట్లేదు,
ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాను ఫ్రిల్స్ దగ్గర. చూడండి ఇక్కడ మనకి కొంచెం క్లాత్ అనేది సేవ్ అవ్వడానికి ఏం చేయాలంటే సగానికి ఫోల్డ్ చేశాను, మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను. ఫోల్డింగ్ అంతా మన వైపుకు ఉందనమాట. అర్థమైంది కదా. మనకి బ్లౌజు కట్ చేయడానికి ఎలాగైతే సగానికి ఫోల్డ్ చేస్తామో కోరాస్ అనేవి మన ఆపోజిట్లు ఉంటాయి కదా, అలా ఒక ఫోల్డ్ చేశాను. మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్కి ఇంకో ఫోల్డింగ్ చేశాను. ఇలా చేయటం వల్ల ఒకేసారి బ్యాక్ ఫ్రంట్ కట్ అయిపోతుంది, క్లాత్ కూడా సేవ్ అవుతుంది. మనకి జారిపోయే క్లాత్ అండి, కానీ మెత్తగా ఉంది, బాగుంది. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది అయిపోయిన తర్వాత ఇంకోండి, ఇది ఫ్రంట్ ఒకటి బ్యాక్, ఇదంతా పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి నేను లైనింగ్ వేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా ఇలాగా ఫోల్డ్ చేసేస్తున్నాను. 4 ఫోల్డింగ్లు ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుని కట్ చేసేస్తాను కింద ఈక్వల్గా ఉండటానికి. అయిపోయిన తర్వాత హైట్ వచ్చేసి 9.5 ఇంచుల వరకు ఉందండి. కింద ఫ్రిల్స్ వస్తాయి, పైన కూడా ఫ్రిల్స్ వస్తాయి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మనం ఏం చేయాలంటే హైట్ ఇక్కడ ఖర్చుకు ఒక మార్కింగ్ వేయండి. ఎందుకంటే ఫోల్డింగ్ చేయాలి, పీకో చేయను. ఫోల్డింగ్ 9 ఇంచులు తీసుకుంటున్నాను, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు. చంక డౌన్ వచ్చేసి 2.5, పావుతో ఒక 3 తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆర్మ్ లూజ్ 6.5 ఉంది కదా, అందుకని చెప్పేసి పావుతో ఒక 3 ఇంచులు తీసుకుంటున్నాను. తర్వాత ఒక 3 ఇంచులు అనేది ఇలా వదిలేయండి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఫ్రిల్స్ రావాలి కదా, అందుకుని వదిలేసుకుని అప్పుడు మన ఆర్మ్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. అర్థమైందా. ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి కింద పైన. ఇక్కడ 6.5కి మార్కింగ్ వేయండి. నాకు సైడ్ కొంచెం తక్కువైంది, మొత్తానికి ఇలా జరిపేస్తున్నాను, ఖర్చులోకి వెళ్ళిపోతుంది. 3 ఇంచులు ఉండాలండి ఫ్రిల్స్ కోసము, ఎందుకంటే ఫోల్డింగ్ మీద ఉంది కదా. అటు 3 ఇంచులు ఇటు 3 ఇంచులు అంటే మొత్తానికి 6 ఇంచులు వస్తుంది కదా, ఫ్రిల్స్ బాగుంటాయి. ఆర్మ్ లూజ్ 6.5కి మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు సరిపోతుంది. ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు, హ్యాండ్ని జస్ట్ షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ లోతు కూడా అవసరం లేదండి. ఇది వచ్చేసి మనకి బెలూన్ హ్యాండ్స్ టైప్లో వస్తుంది కాబట్టి ముడతలు ఏమీ అంత ఇదిగా కనిపించవు. ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక మిడిల్లో టక్ ఇచ్చేసేయండి. ఫ్రిల్స్ స్టార్ట్ అయ్యే చోట కింద పైన కూడా, ఇక్కడ కింద కూడా, ఇవన్నీ కూడా మన కుర్చీలు వస్తాయన్నమాట. కింద ఫోల్డింగ్ చేసేసుకుని కుర్చీలు పెట్టుకోవాలి. మీరు మాత్రం పీకో చేసుకుని కుర్చీలు పెట్టుకోండి. ఓకేనా. హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి, బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. బాటమ్ పార్ట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే బాడీ పార్ట్ రెడీ చేసుకోవాలి. నేనైతే కింద ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నానండి సన్నగా. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం కూడా. చూడండి అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎండింగ్ పెట్టుకున్నాం కదా ఫ్రిల్స్, ఇది పైన పెడుతున్నాను నేను ఇప్పుడు. ఇలా నీట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. దీనికోసం స్పెషల్గా ఎలాంటి ఫార్ములా అవసరం లేదు. ఫ్రిల్స్ కోసం కింద బాటమ్ పార్ట్ ఫ్రిల్స్ కోసం మాత్రం ఫార్ములా ఉంది, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కింద పట్టి దగ్గర కూడా అంతే. ఎలాస్టిక్ కూడా వేసుకోవచ్చు, నేను ఎలాస్టిక్ వేయలేదు. ఇంకా 2-3 స్టిచ్చెస్ వేసేసామంటే సరిపోతుంది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో, నీట్గా బెలూన్ హ్యాండ్స్ టైపు. రెండోది కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోండి. 2 రెడీ అయిపోయినాయి. హ్యాండ్స్ అయితే దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు బాడీ పార్ట్లో బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు బాడీ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసేద్దాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేకే నెక్ కట్ చేయాలండి. అయిపోయింది. ఇది అంతా కూడా నెక్ అంతా స్టిచ్ వేసుకుని తిప్పేసుకుని లైనింగ్ జాయిన్ చేసేసుకుంటామే. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా రెడీ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. డాట్స్ కూడా వేసేసేయండి. ఇదిగో రెడీ అయిపోయింది, డాట్స్ కూడా వేసేసాను. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. దీన్ని పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ని కూడా తిప్పేసుకోవాలి. ఫస్ట్ అయితే జాయింట్ వేసేసుకుందాం. నేను చెప్పాను కదా కటింగ్ వీడియోలో మిడిల్లో జాయింట్ పడుతుందని, అలా వేయటం వల్ల క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనమాట. చూడండి జాయింట్ పడిపోయింది కదా. తర్వాత వచ్చేసి తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని ప్రిన్సెస్ కట్ కోసం కట్ చేయకుండా కుడితే సరిపోతుంది. అయితే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ మెథడ్ పనికిరాదండి, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి పనికి వస్తుంది. ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్లో కట్ చేసే కుట్టాలి, అప్పుడే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది, చెస్ట్ లిఫ్టింగ్ అనేది. సో వీళ్ళకి చెస్ట్ తక్కువ కాబట్టి నేనైతే జస్ట్ కుట్టేస్తున్నాను.
రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసుకొని ఇక నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా లైనింగ్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఇలా మొత్తం కుట్టుకుని లైనింగ్ అంతా జాయిన్ చేసుకోవాలి. ఇలా చేతితో అద్దుకుంటూ వెళ్తే మీకు ఎక్కడా కూడా ఒక ముడత కూడా రాదు. ఇలా నీట్గా పైకి ఒరిజినల్ క్లాత్ ఉంది, అడుగు భాగం లైనింగ్ క్లాత్ ఉందండి, నాకు లైట్గా కనిపిస్తుంది. సో అందుకని చేతితో అద్దుకుంటూ వెళ్ళిపోతున్నాను, జాయిన్ చేసేస్తున్నాను. ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అందుకుని ఒక ముడత కూడా రాదండి ఇలా చేస్తే. అయిపోయింది. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఎలా స్టిచ్ చేస్తాను చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు చూడండి, ఇది మనకి ప్రిన్సెస్ కట్ ఇంకో మార్కింగ్ అనమాట. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ వచ్చేసి చెస్ట్ పాయింట్ వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఫస్ట్ ఇక్కడ ఒక కుట్టు వేసేసేయండి. కుట్టు వేయటం వల్ల మనకి జారకుండా ఉంటుంది అనమాట. లోపల ఉన్న లైనింగ్ ఒరిజినల్ కలిపేసి జాయింట్ వేసినట్టు ఉంటుంది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా లైట్గా ఫ్రంట్ పార్ట్ టచ్ చేస్తూ వెళ్ళిపోవాలి. సో అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో ప్రిన్సెస్ కట్ అనేది, చెస్ట్ పాయింట్ అనేది. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. రెండోది ఒక టిప్ చెప్తాను. ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోండి మార్కింగ్ ఎక్కడుందో అక్కడ. అప్పుడు మీకు కుట్టుకుంటానికి ఇంకా ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా. అయితే ఇక్కడ మళ్ళీ పైకి స్టిచ్ ఏమైనా కనిపిస్తే విప్పేసుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా స్టిచ్ వేసుకున్నాం కదా, మనకి లైనింగ్ ఒరిజినల్ కూడా కలిసి ఉండటానికి. సో పైకి ఏమైనా కనిపిస్తే ఇప్పేయండి, కనిపించకపోతే వదిలేయండి. దీనివల్ల ఏంటంటే ముడతలు రాదనమాట, సమానంగా కలిసి ఉంటుంది. సో ఇప్పుడు అయిపోయింది కదండి, చూసారా ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత వచ్చేసి ఇంకా చూడండి ఎంత బాగుందో షేప్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా, అది కవర్ అయిపోతుంది. మనకి నడుము దగ్గర షేప్ రావడానికి కూడా మన షేప్ ఇవ్వాలన్నమాట. బ్లౌజ్కైనా దేనికైనా సరే షేప్ ఇస్తాను నేనైతేని. నడుము లూజు 7 ఇంచులు ఒక మార్కింగ్ వేసాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఈ నడుము దగ్గర ఒక 1 ఇంచ్ అనేది ఇక నీట్గా కట్ చేస్తున్నాను. ఇక్కడ నడుము దగ్గర 1 ఇంచ్ అనేది పైకి పెట్టుకుని క్రాస్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటాం వల్ల మీకు నడుము దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా కరెక్ట్గా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి. సో బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా అంత బాగా ఇవ్వడం వల్ల మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి నాకు 7 ఇంచులు వచ్చింది. ఓకేనా. నేను ఫ్రిల్స్ అనేది 1/2 ఇంచ్ విడ్త్తో ఉండాలన్నమాట. నాకు ఫ్రిల్స్ వచ్చేసి 1/2 ఇంచ్ విడ్త్తో ఉండాలి. అందుకని నేను డబల్ చేస్తున్నాను నడుము లూజ్ని. 7 + 7 14 ఇంచులు వచ్చింది. ఓకేనా, పక్కన పెట్టుకోండి. అదే మీకు 1 ఇంచ్ కావాలనుకోండి ఫ్రిల్స్ విడ్త్, అప్పుడు మీరు ఏం చేయాలంటే 7ని 7గానే ఉంచుకోవాలి. అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎలాంటి ఫార్ములా అవసరం లేదు. ఇక్కడ నాకు గ్రీన్ కలర్ కూర వచ్చింది కదా, దీన్ని కట్ చేసేస్తున్నాను మొత్తం కూడా. నేను ఇలా లాగుతున్నానని చెప్పేసి మీరు లాక్కండి. మీరు అలవాటు ఉంటేనే లాగండి, లేకపోతే అడ్డంగా చిరిగిపోతుంది. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాను. సో ఈ క్లాత్, ఈ చీర మొత్తం కూడా మనకి ఫ్రిల్స్ కింద వాడుకోవాలి. కింద 5 ఇంచులు మనకి ఫ్రిల్స్ రావాలి, కానీ కింద ఫోల్డింగ్ పైన ఫోల్డింగ్ కూడా కావాలి కాబట్టి మొత్తానికి 6 ఇంచులకి మార్కి వేస్తున్నాను. కింద ఫ్రిల్స్ పట్టియండి, అతుకుతాను కదా, దానికోసం తీసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ కోసం తీస్తున్నాను, బ్యాక్ పార్ట్ కోసం తర్వాత తీస్తాను. మొత్తం ఇలా చేయడం వల్ల కరెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇది అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి ఇటువైపు కూడా మనకి పట్టి వచ్చింది, దీన్ని కూడా కట్ చేసేస్తాను. ఇలాగా మొత్తం కూడా కట్ చేసేయాలి. ఇలాగా చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకుంటూ
వెళ్ళిపోవాలి. కట్ చేసినా పర్లేదు, ఇలాగా చింపేసినా పర్లేదు. ఇప్పుడు వచ్చేసి నాకు ఎంత కావాలి, బాడీ పార్ట్ వెళ్ళిపోయింది, ఫ్రిల్స్ పార్ట్ అయిపోయింది, 22.5 కావాలి. అంటే పైన ఖర్చు కావాలి ఫోల్డింగ్ కోసం, అంటే మన బాడీ పార్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి, కింద ఖర్చు కావాలి కదా. మొత్తం నేను ఒక 24 తీసేసుకుంటానండి. ఎందుకంటే మనం మొత్తం కూడా ఫోల్డింగ్ మీద వెళ్తున్నాం కాబట్టి ఒక 22.5 వచ్చింది కాబట్టి పైన ఒక 1 ఇంచ్ కింద 1 ఇంచ్ పోయిన 24 తీసేసుకుంటాను. దీన్ని చింపేస్తాను. అంటే ఇది వచ్చేసి మధ్యలో పార్ట్ అనమాట. పైన బాడీ పార్ట్, కింద ఫ్రిల్స్ పార్ట్ కాకుండా మధ్యలో పార్ట్. ఈ కట్ చేసిన పీస్ ఉంది కదా, దీన్ని బ్యాక్ సైడ్ ఫ్రిల్స్ కింద వాడతాను. ముందు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఒక ఫ్రిల్ తీసేసుకున్నాను కదా, ఇది బ్యాక్ పార్ట్ కోసం ఫ్రిల్స్ తీసేసుకుంటాను. అయితే ఎంత తీసుకోవాలి, 6 ఇంచులు తీసుకోవాలి కదా. ఇక్కడ ఎక్కువ ఉంది కదా, కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కట్ చేసేసుకుని నీట్గా ఇలా కట్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఫ్రిల్స్ కోసం అండి. ఫ్రంట్ పార్ట్ ఫ్రిల్స్ కోసం, బ్యాక్ పార్ట్లో ఫ్రిల్స్ కోసం అనమాట. పట్టి ఉంటుంది కదా, అది ఆ ఫ్రిల్స్ కోసం. సో ఇప్పుడు నాకు ఇది వచ్చేసి పక్కన పెట్టేస్తాను. ఇదంతా కూడా మనకి ఫ్రిల్స్ పెట్టుకోవాలి, ఫోల్డింగ్ చేసేసుకుని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. కావాలనుకుంటే పీకోనే చేసుకోవచ్చు. మిగిలిన క్లాత్ అండి ఇదంతా కూడా కింద బాటమ్ పార్ట్ కోసం. దీన్ని సగానికి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని కట్ చేసేసుకోండి. ఫ్రంట్కి బ్యాక్కి కావాలి కదా, అందుకుని ఇలా కట్ చేసేసుకోండి నీట్గా. ఇలా కట్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఫార్ములా చెప్తాను చూడండి. ఫార్ములా అవసరం లేదు ఫ్రిల్స్ కోసం, నాకు 1/2 ఇంచ్ అయితే ఫ్రిల్స్ విడ్త్ కావాలన్నమాట. దీన్ని పక్కన పెడతాను. ఇప్పుడు చూడండి, వీడియో స్కిప్ చేయకండి. సో ఇది వచ్చేసి మనకి ఈ పార్ట్. ఇప్పుడు మనకి నడుము లూజు ఎంత వచ్చింది, 7 ఇంచులు. దీన్ని డబుల్ ఎందుకు చేశాను, నాకు 1/2 ఇంచ్ విడ్త్ కావాలి కదా ఫ్రిల్స్ కోసం, దానికోసం. ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు దీన్ని కూడా ఇలా ఫోల్డింగ్ చేసేయండి, సింగిల్ ఫోల్డింగ్. నాకు బాడీ పార్ట్ సింగిల్ ఫోల్డింగ్ చేశాను కాబట్టి కింద పార్ట్ కూడా సింగిల్ ఫోల్డింగ్ చేస్తాను. 2 ఇంచులకి ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ. దీన్ని వదిలేసుకుని ఎంత వచ్చిందో చెక్ చేయండి. డబుల్లో ఉంది ఇది, 38 వచ్చిందండి. 38/14. ఓకేనా. నాకు బాడీ పార్ట్ కూడా ఫోల్డింగ్లో ఉంది, నేను తీసుకున్న ఫ్రిల్స్ పార్ట్ కూడా ఫోల్డింగ్లో ఉంది. నేను ఎందుకు ఇక్కడ నడుము లూజుని డబల్ చేశానంటే నాకు 1/2 ఇంచ్ విడ్త్తో ఫ్రిల్స్ కావాలి, అందుకుని 38/14 చేస్తే మనకి 2.7 అనేది వచ్చింది. అంటే మనకి ఫ్రిల్స్ అనేది 2 పాయింట్స్ విడ్త్తో పెట్టుకుని 1/2 ఇంచ్ అనేది బయటకు వస్తుంది, మిగతాంతా లోపలికి తోసేయాలన్నమాట. అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, 2 ఇంచులు వదిలేశానండి ఖర్చుల కోసం. అక్కడి నుంచి 2.7కి ఒక మార్కింగ్ వేశాను, 1/2 ఇంచుకి ఒక మార్కింగ్. ఈ 1/2 ఇంచ్ ఎందుకంటే ఫ్రిల్స్ విడ్త్ అనమాట, మిగతాదంతా లోపలికి తోసేయాలి. ఇలాగా ఒక 1/2 ఇంచ్ మాత్రమే బయటకు వస్తుందండి. చూడండి ఇలాగా. నేను మీకు చాక్ పీస్తో చూపిస్తాను. ఫస్ట్ అయితే 2.7 పెట్టేసుకున్నాను కదా, ఒక 1/2 ఇంచ్ అనేది దగ్గర నుంచి చూపించేసి చాక్ పీస్తో కూడా పెడతాను. చూడండి మీకు బాగా అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే నడుము లూజ్ అనేది మీకు ఫోల్డింగ్లో ఉంది చూసుకోవాలన్నమాట. ఒక్క పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూపించాను కదా, బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే. ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసుకుని 2 ఇంచెస్ ఎగస్ట్రా ఖర్చు పెట్టుకున్నారు కదా, ఎంతైతే అంతా పక్కన పెట్టేసుకుని ఎంత వచ్చింది 7 ఇంచులు కదా. మీరు 1/2 ఇంచ్ అనేది ఫ్రిల్ విడ్త్ పెట్టుకుందాం అనుకుంటే మాత్రం నడాన్ని డబుల్ చేసేయండి. అదొక ఫార్ములా మాట, ఫార్ములా లేకుండా ఈజీగా చెప్తున్నాను. అదే మాకు 1 ఇంచే కావాలనుకుంటే నడుము లూజుని 7 ఇంచులే ఉంచేసుకోవాలి. 7 అంటే మనకి ఇది ఫోల్డింగ్ మీద, ఇది కూడా ఈ క్లాత్ కూడా నేను ఇప్పుడు ఫ్రిల్స్ పెడుతున్నాం కదా, ఆ క్లాత్ కూడా 2 ఇంచులు అనేది ఫోల్డింగ్ మీద వదిలేసుకుని ఖర్చుల కోసము మిగతాది ఎంత వచ్చింది చూసుకుంటే 38 వచ్చింది కదా, 38/14. అదే మీకు 1 ఇంచ్ విడ్త్ కావాలి ఫ్రిల్ అనుకుంటే 38/ మీకు 7 ఇంచులు అలా వస్తుంది అనమాట. ఈ 1/2 ఇంచ్ వదిలేసి మిగతాదంతా లోపలికి తోసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా చేయటం వల్ల మనకి ఫ్రిల్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. 2.7 1/2 ఇంచు, ఎక్కడ కూడా క్లాత్ అనేది వేస్ట్ కాదనమాట, కరెక్ట్గా వస్తాయి ఫ్రిల్స్. ఇంకోండి 1/2 ఇంచు 2.7 అంతే. ఇలాగా మొత్తం అంతా అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలా నీట్గా మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. చూపిస్తాను లాస్ట్కి వచ్చేసరికి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది ఫ్రిల్స్ పెట్టిన ఫ్రాక్ ఇది చూడండి, చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో. ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. ఆ జాయింట్ నేను ఎలా చేసుకుంటానంటే ఒరిజినల్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ జాయిన్ చేసేసుకుంటాను. ఇప్పుడైతే నేను లైనింగ్ కట్ చేస్తానండి. ఇది వచ్చేసి 2 మీటర్స్ కదా, 2 మీటర్స్ నేను 4 ఫోల్డింగ్ చేసేసుకున్నాను. ఇలాగా చూడండి, ఒక ఫోల్డింగ్ చేశాను కదా, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ లంగాలాగా కట్ చేసుకోవాలి క్రాస్గా. ఈ కోరాస్ నా వైపే పెట్టేసుకుంటున్నాను. హైట్ మాత్రం మొత్తం అంతా కుట్టిన తర్వాత ఎంత ఎక్కువ వస్తే అంత కట్ చేసేస్తాను. 4 ఫోల్డింగ్ చేసేసాను కదా, తర్వాత వచ్చేసి దీన్ని ఇలా పెట్టేసుకోండి. దీనిపైన
ఒక పాటు పెట్టుకుంటే సరిపోతుంది ఖర్చులతో కలిపి. ఇలా పెట్టేసుకుని క్రాస్గా మార్కింగ్ వేసుకుని కట్ చేసేసుకుంటామే. ఇలా క్రాస్గా పెట్టేసుకుని లంగాలా కట్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం కూడా కింద పాటు మాత్రం హైట్ చూసుకుని తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడే కట్ చేసామనుకోండి క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. చాలా సింపుల్ మెథడ్ అండి ఇది. 2 మీటర్స్ కాబట్టి మనకి 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫ్రంట్కి 2 ఒక ఫోల్డింగ్, బ్యాక్కి ఒక ఫోల్డింగ్. ఇక్కడ కొద్దిగా ఈక్వల్గా ఉండటానికి నీట్గా కట్ చేసి పెడతాను. తర్వాత మళ్ళీ ఎగస్ట్రా ఎంత ఉంటే అంత కట్ చేసేస్తాను. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 33 వచ్చింది కదా, 33 ఉంచేస్తాను. తర్వాత చూడొచ్చు. ఇలా నీట్గా కట్ చేసేయాలి. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, ఇలాగ కట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి మళ్ళీ ఏం అతుకులు అవసరం లేదు. చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇది నడుము దగ్గర మార్కింగ్ మాట. చాలా సింపుల్గా చూసారా. ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసేసాను కదా, ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్కి లైనింగ్ క్లాత్ జాయిన్ చేసామంటే పోగులు అనేవి బయటికి రావన్నమాట, ఖర్చు కనిపించకుండా. చూడండి ఇలా తిప్పేసుకుని లైనింగ్ క్లాత్ వైపుకి లైనింగ్ క్లాత్ ఇలా జాయింట్ చేయటం వల్ల మధ్యలో ఉండిపోతుంది ఖర్చు అంతా. సో ఇప్పుడు ఫ్రిల్స్ పైకి ఎత్తినట్టు వచ్చినాయి కదా, అలా చూస్తే నీట్గా ఉండదండి. నేను ఏం చేస్తానంటే ఇంకో ఇది వచ్చేసి బజాజ్ ఐరన్ బాక్స్, నేను సిల్క్ ఆప్షన్లో పెట్టేశాను. లైట్గా వాటర్ని ఇలాగా తడపాలి. షాక్ ఏం కొట్టదండి, మంచి బ్రాండెడ్ అది కంపెనీ. మామూలు కంపెనీలు అయితే షాక్ కొడతాయి కానీ. సో ఇలా నీట్గా ఫ్రిల్స్ మీద ఐరన్ చేసేయాలి. కాలిపోదు, క్లాత్ అనేది సిల్క్లో పెట్టాను కదా. ఇలాగా మనం బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాతనే చెయ్యొచ్చు, కానీ కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉండాలి కదా. అందుకని చెప్పేసి ముందే మనం చేసి పెట్టామనుకోండి పైకి ఎత్తినట్టు రాదనమాట, నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో, పైకి ఎత్తినట్టు రాదు. అలాగా రెండో సైడ్ కూడా అలాగే చేసేసుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే నేను జాయిన్ చేసి ఐరన్ చేశానో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా చేసేసేయండి. ఇంకో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, చూసారా ఎంత బాగా వచ్చేసిందో నీట్గా. ఇక్కడ కూడా ఎక్కడా ఖర్చు లేదు. ఇది పార్ట్ ఉంచేద్దాము, లైనింగ్ పార్ట్. కింద మనం ఫోల్డింగ్ చేసేసుకుని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఇంకో ఈ పార్ట్ అంతా కూడా ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఫ్రిల్స్ పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలి. మొత్తానికి హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటాను. 10.5 బాడీ పార్ట్ వచ్చేసింది, కింద వచ్చేసి 35.5 అలా వచ్చింది. మొత్తానికి 41 వచ్చేసిందండి నాకు. ఖర్చులన్నీ కలిపి 41 వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది కింద పార్ట్ అనమాట, కింద మనం ఫ్రిల్స్ పెడతాం కదా ఆ పార్ట్. ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. రెండు వైపులా ఫోల్డింగ్ చేసుకోవాలండి, ఫ్రంట్కి అదే పైన కింద రెండిట్లకి. ఇలాగా పీకో చేస్తారు యాక్చువల్గా. నాకు అమౌంట్ అడ్జస్ట్ కాలేదు కదా, వాళ్ళు చెప్పిన నాటికి నేను చెప్పిన దానికి 500 ఇస్తేనే చేస్తా అని చెప్పాను కాబట్టి ఇంకా నేను పీకో దగ్గరికి వెళ్ళలేదు. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కింద పైన ఫోల్డింగ్ చేస్తాం కదా, ఇలా సింపుల్గా ఫ్రిల్స్ అనేది చాలా నీట్గా ఈజీగా ఉంటుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది మొత్తం కూడా ఇంతే. ఇలా చూడండి. చూడండి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది కదా. కొంచెం ఫోల్డింగ్ మిస్ అయింది, ఇక్కడ కూడా స్టిచ్ వేస్తాను. ఇప్పుడు దీన్ని జాయిన్ చేసేసుకోవాలండి కింద పాటికి. ఇది ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా సింగిల్ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీనిపైన మళ్ళీ జాయిన్ చేస్తాం కాబట్టి నీట్ ఫినిషింగ్ రావడానికి పోగులు బయటకు రావు, చక్కగా ఉంటుంది. ఎన్నిసార్లు ఉతికినా కూడా ఒక పోగు కూడా బయటకు రాదు. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా చూడండి. ఇలా మొత్తం కూడా టైం ఎక్కువే పడుతుందండి, ఖచ్చితంగా టైం పడుతుంది. దాన్ని బట్టే మనం కూడా మనీ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఉల్టా సీదా చెక్ చేసుకోండి. ఫోల్డింగ్ దగ్గర ఉల్టా సీదా ఉంటుంది కదా, చెక్ చేసుకుని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని చిన్న కుట్టు పెట్టేసుకోండి, మళ్ళీ కుట్టక్కర్లేదు. ఇలాగా కింద పార్ట్ అనమాట ఇది. సేమ్ ఇప్పుడు నేను ఎలాగైతే చెప్పానో సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా మీరు స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ అయితే ఫ్రంట్, బ్యాక్ అయితే బ్యాక్. నేను ఇది బ్యాక్ పార్ట్ చేస్తున్నట్టున్నాను, ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే చేసేసేయండి. పోగు కనిపించకుండా, ఒక్క పోగు కూడా కనిపించకుండా జాయిన్ చేసేసుకోండి సేమ్ ఇదే మెథడ్లో.
సో బ్యాక్ పార్ట్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. చూడండి ఫ్రిల్స్ అవన్నీ కూడా ఐరన్ చేశాను. ఇది బ్యాక్ పార్ట్ డిజైను. కింద కూడా ఫ్రిల్స్ పార్ట్ పెట్టేశాను. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, మెత్తగా ఉంది కదా, సూపర్ లుక్ కాంబినేషన్ అంతా బాగుంది. రెండో దాన్ని కూడా సేమ్ అంతే ఇలాగే. ఇది వెనకాల పార్ట్ అనమాట, అదే ముందు పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఇంకో పార్ట్కి ఇంకంతే ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవటం ఇలాగా. ఫ్రిల్స్ పాతం కూడా అవసరం లేదండి, మన హ్యాండ్తోనే ఫాస్ట్గా పెట్టేసుకోవచ్చు. ఇలాగా అయిపోయింది కదా. తర్వాత దీనికి జాయిన్ చేసేద్దాం. ఇలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చూడండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్న కుట్టు పెట్టేసుకున్నారనుకోండి కొంచెం ఫాస్ట్గా, అంటే స్ట్రాంగ్గా ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వచ్చినా పర్లేదండి, ప్రాబ్లం ఏం లేదు. సో అయిపోయింది ఫైనల్గా. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి రెడీ అయిపోయినాయి. చూడండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. చూసారా. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని హ్యాండ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. సైడ్ జాయిన్ చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. చూడండి ఫ్రిల్స్ కూడా చూసారా ఎంత చక్కగా వచ్చేసినాయో, చాలా బాగుందండి. అమ్మాయి వేసుకుని పిక్ కూడా పెట్టింది కదా. కింద కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేశాను, కొంచెం ఎగస్ట్రా వస్తే ఫోల్డింగ్ చేసి కుట్టేశాను లైనింగ్ క్లాత్ని. ఇప్పుడు షోల్డర్ని జాయిన్ చేసేటప్పుడు నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ రెండు షోల్డర్స్ కూడా నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టుకుని స్టిచ్ వేసేసుకోండి. మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలాగ టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. సో అయిపోయిందండి ఫైనల్గా. ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం. కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు చూసుకోండి ఫ్రిల్స్ అనేవి, ఓకేనా. మిడిల్కి వచ్చేటట్టు చూసుకుని మనకి ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్కి బ్యాక్కి సపరేట్గా జాయిన్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే బ్లౌజులకైనా లాంగ్ ఫ్రాక్లకైనా సరే సగం సగం, అటు సగం ఇటు సగం, ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, 2 స్టిచెస్ ఖచ్చితంగా వేసుకోవాలండి. వీలైతే 3 కూడా వేసుకోండి. నేను చిన్న కుట్టు మీద కుడుతున్నాను కాబట్టి 2 వేస్తున్నాను. రెండో సైడ్ కూడా హ్యాండ్స్ని ఇలాగే జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేస్తానండి. చూసారు ఎంత బాగా వచ్చేసినాయో. చూడండి కలరు అంతా కాంబినేషన్ చాలా బాగుంది. థ్రెడ్స్ కూడా పెట్టమన్నారు బ్యాక్ సైడ్ కట్టుకుంటానికి, అందుకని చెప్పేసి రెడీ చేసి పెట్టాను ముందుగానే. ఇప్పుడు సైడ్ జాయిన్ చేస్తాను చూడండి. కరెక్ట్గా పెట్టేసుకోండి. హ్యాండ్ లూజు నాకైతే పావు తక్కువ 5 ఇంచుల దాకా వచ్చింది, 2 గీతలు తక్కువ. రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఆర్మ్ లూజు 6.5, ఇలా కరెక్ట్గా చూసేసుకుని 6.5కి మార్కింగ్ వేసేసేయండి. ఇలాగా నీట్గా. తర్వాత వచ్చేసి నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా వచ్చేసేయండి, స్ట్రైట్గా వచ్చేసేయండి నడుము లూజ్ దగ్గర. ఇక్కడ థ్రెడ్ పెట్టేయండి, థ్రెడ్ పెట్టాలి కదా వెనకాల కట్టుకుంటానికి, వాళ్ళు పెట్టమన్నారు. స్ట్రైట్గా వచ్చేసి అక్కడ నుంచి 4 లేయర్స్, అంటే లైనింగ్ 2 లేయర్స్, ఈ ఒరిజినల్ క్లాత్ 2 లేయర్స్, ఈ 2 కూడా ఇక్కడ కుచ్చులు చూసుకోండి. ఇక్కడ ఈ 2, ఇవి 2, ఒక 2 ఇంచెస్ వరకు ముందుకు వెళ్ళిపోండి. ఆ తర్వాత దేనికి దానికి సపరేట్గా కుట్టేయండి. అలా దేని దానికి సపరేట్గా
ఇలా సపరేట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్. ఇది కూడా అంతే, సపరేట్గా అనమాట. సపరేట్ చేస్తేనే బుట్ట బొమ్మలా లేస్తుంది, లేకపోతే లేవదు. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలాగ లాస్ట్ వరకు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేయండి. అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసింది. ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసేయండి. ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలాగ మొత్తం లాస్ట్ వరకు. సో ఇదే మెథడ్లో అటు సైడ్ కూడా, రైట్ సైడ్కి అయిపోయింది కదా, లెఫ్ట్ సైడ్ కూడా ఇదే మెథడ్లో చేసేసుకుంటే మనకి ఫైనల్గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. అమ్మాయి వేసుకున్న తర్వాత కూడా ఎంత నీట్గా వచ్చింది చూసారా. నడుము దగ్గర కూడా షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది చూడండి. ఫ్రిల్స్ కానీ అన్నీ కూడా ఇంకో ఫైనల్గా ఇలా ఉన్నది లుక్ అనేది. అమ్మాయి హైట్ కొంచెం తక్కువ, హైట్ ఎక్కువ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి ఫ్రాక్స్ మెత్తగా ఉండాలండి, ఫ్లవర్స్ ఉండాలి, అప్పుడు లుక్ అనేది బాగా వస్తుంది అనమాట. ఫుల్ ఇంకా ఎక్కడ కూడా కొంచెం క్లాత్ కూడా వేస్ట్ చేయకుండా ఎంత బాగా వచ్చింది చూసారా. చూడండి ఫ్రిల్స్ అయితే ఎంత ఈక్వల్గా వచ్చింది చూసారా. అసలు ఎత్తినట్టు లేదు. ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకుంటే ఎత్తినట్టు రాదనమాట. మన చేతి నుంచి కస్టమర్కి వెళ్ళేటప్పుడు ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.